మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఇక్కడ పెట్టుబడిదారులకు పెట్టుబడి లేదు. పెట్టుబడి లేనప్పుడు నెహ్రూ ప్రభుత్వమే విదేశాల నుంచి అప్పులు తీసుకొచ్చి ఆ పెట్టుబడిదారులకు పెట్టుబడి ఇచ్చి వాళ్ళు పెరగడానికి వాళ్ళని నర్చర్ చేసింది. సాంకేతిక పరిజ్ఞానం కూడా వాళ్ళకు అందించింది. వాళ్ళ ఉత్పత్తులు మార్కెట్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం తోడ్పడ్డది. అంటే రాజ్యం తలుసుకున్నప్పుడు ఏమైనా చేయొచ్చు. ఇలా రాజ్యం మీద మనం ఒత్తిడి పెట్టడానికి మనం తయారు కావాల్సిన అవసరం ఉంది. గతం మనం తవ్వుకుంటే 2-3 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తా. కేసీఆర్ ప్రశ్నించే గొంతుకలను లేకుండా చేసింది. అంటే అప్పుడు నిజంగా క్రియాశీలకంగా ఉండాల్సిన పౌర సమాజం వేచి చూసే ధోరణి అవలంబించింది. వీళ్ళే ఈ హరగోపాల్ సార్ కావచ్చు, లేకుంటే కోదండరామ్ కావచ్చు, వీళ్ళు మొన్ననే వచ్చింది కదా ప్రభుత్వం, దానికి కొంచెం టైం ఇవ్వాలి కదా, వాళ్ళు ఏం చేస్తారో చూడాలి కదా అని మాట్లాడారు. వేచి చూసే ధోరణిని వాళ్ళు అవలంబించారు. అంటే అట్లా అదొకటే కాకుండా టోటల్గా ఉద్యమంలో పనిచేసిన అందరినీ ప్రభుత్వంలోకి తీసుకున్నారు. అంటే పౌర సమాజం అనేది లేకుండా చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు బలమైన పౌర సమాజం ఇక్కడ లేదు. అంబేద్కర్ గారు కూడా అంటారు, ప్రజాస్వామ్యము చాలా ఆరోగ్యవంతంగా నడవాలంటే బలమైన పౌర సమాజం ఉండాలి. ఇది చాలా మటుకు ప్లూటోక్రసీ అని అంటారు. అంటే సంపన్నుల పరిపాలన. అది ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఒక 100 కోట్లు పెట్టింది ఎవడు ఎమ్మెల్యే అవుతలేదు. ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో కూడా వాడు ఒక 25-30 కోట్లు పెట్టింది వాడు ఎమ్మెల్యే కాడు. 25-30 కోట్లు పెట్టింది ఎమ్మెల్యే కానప్పుడు కావచ్చు. ప్రజలను కరప్ట్ చేసి ప్రజలను లంచగొండిలను చేసి పైసలు పెట్టి పైసలు వంచి ఎమ్మెల్యేలు అవుతున్నారు, అందరూ పెడుతున్నారు. ఇంకా అది మీరు చూడకుంటే అది వేరే విషయము, కానీ నేను చూసాను. సో అది జరుగుతుంది. నన్ను మాట్లాడిని అని తర్వాత మీరు మాట్లాడేటప్పుడు మీరు విషయం చెప్పండి. అట్లాగే సంస్కృతి విషయానికి వచ్చే వరకు కవులు, రచయితలు ఇవన్నీ మనం అనుకుంటున్నాం, మనకు వివక్ష ఇప్పటికీ ఉన్నది అని అనుకుంటున్నాం. అట్లాగే వాటి మీద కూడా ఉండాలి. పాఠ్యాంశాలు, ఇందాక పాఠ్యాంశాల చర్చ వచ్చింది. అప్పుడు 80-20 పెట్టుకోవాలనేది ఒక నిర్ణయం తీసుకున్నట్టున్నారు. 80% ఏమో మన వాళ్ళది, 20% ఏమో ఆంధ్ర వాళ్ళది పాఠ్యాంశాలు పెట్టాలని అనుకున్నారు. అయితే మనం పెట్టినాం, కానీ వాళ్ళు పెట్టలేదు, వాళ్ళు 0. తర్వాత అభ్యాసాలు రాసేటప్పుడు ఇది చేయండి అని అభ్యాసాలు రాసేటప్పుడు మాత్రం మళ్ళీ అక్కడ ఆంధ్ర వాళ్ళ భాషనే ఉంది. ఇప్పటికీ తెలంగాణ పిల్లలకు 2 భాషలు నేర్చుకునే ఒక దుర్గతి ఉన్నది. ఆంధ్రోల భాష నేర్చుకోవాలి, తెలంగాణ భాష నేర్చుకోవాలి. ఒకవేళ తెలంగాణ పాఠ్యాంశం ఉన్నా కూడా తెలంగాణ పాఠ్యాంశాన్ని తెలంగాణ భాషలో చదువుకొని మళ్ళీ అభ్యాసం మాత్రం ఆంధ్రోని అభ్యాసం ఇచ్చేసుకోవాలి. అట్లా మాట్లాడితేనే అంటే ఆ సాంస్కృతిక ఆధిపత్యం అనేది వాళ్ళు నెలకొల్పేది. దాంట్లో మనం ఇప్పటికీ ఉన్నాం. ఆ సాంస్కృతిక ఆధిపత్యం లోపల మనం ఉన్నాం ఇప్పటికీ. నేను చాలామందిని చూస్తున్నా, ఆ క్రియాపదాలు వచ్చాము, పోయాము, చేశాము, చూసాము ఇవే మాట్లాడుతున్నాం ఇప్పటికీ. ఆ కరీంనగర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది మాట్లాడితేనే మేము శిష్టులము అని అనుకుంటాం. శిష్టులం అని అనుకుంటారు. అట్లాగే ఇంకొక 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటేమో ఈ తెలంగాణ భాషా సంఘానికి అధ్యక్షుడు లేడు, తర్వాత సాహిత్య అకాడమీకి లేడు,
తెలుగు అకాడమీ ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. తెలంగాణ లోపల ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు రచయితలకు గ్రాంట్ ఇస్తారు. వాళ్ళు కుక్కల మీద రాసిన వాటికి కూడా 10,000 గ్రాంట్, అందరికీ సమానంగా. సోషలిజం ఉన్నది వాళ్ళ దాంట్లో, సమానంగా పంచుతారు. కుక్కల మీద రాసిన కూడా 10,000 ఇస్తారు. నేను ఈ కుక్క మీద రాసిన అంటే భాష కానీ మన సంస్కృతి కానీ దానికి సంబంధించిన రచనలు ఏమైనా వేస్తే ఒక్క నిమిషంతో దాని మీద ఏమైనా గ్రాంట్ ఇస్తే బాగుంటుంది. ఈ అన్నిటికీ మించి జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అని చెప్పినప్పుడు ఇక్కడి సంపద ఇక్కడనే ఉంటుంది. అంతకుముందు ఇక్కడి సంపద అంతా అక్కడ వరదలు వస్తాను ఇంకేదో వస్తానో అక్కడికి తరలింపు జరిగింది. ఇక్కడి సంపద ఇక్కడనే ఉంటే ఇక్కడి వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగాలు దొరుకుతాయి అని ఆయన చెప్పడం జరిగింది. ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఎందుకు ఇక్కడ ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇక్కడి ప్రజలని, ఇక్కడి కాంట్రాక్టర్లను కావచ్చు, ఎవరినైనా కావచ్చు, స్ట్రెంథన్ చేయడానికి, వాళ్ళకి ఇన్పుట్స్ చేయడానికి ప్రభుత్వం తలుచుకుంటే వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ మనము గట్టిగా తలుచుకుంటే అవన్నీ ప్రభుత్వంతో చేయించగలుగుతాము. ఇది ఈరోజు కాకుండా ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగాలని, ఒక బలమైన పౌర సమాజం నిర్మాణాని కోసం మనం అందరం గట్టిగా పూనుకోవాలని తెలియజేస్తూ ఈ నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం.